పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దేవరా 2 సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే తెర వెనుక జరగాల్సిన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేవరా 2 మీద మరో సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు అది తెలిసాక తారక్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. మరి దేవరా 2 ముచ్చట్లేంటి? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? చూద్దాం రండి. అదేంటో గాని 500 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమాపై ఇంకా సస్పెన్స్ ఉంది. ఓవైపు దేవరా 2 ఉన్నా ఎక్కడో తెలియని అనుమానాలు అలానే ఉండిపోయాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా 2 వైపు రానున్నారు ఎన్టీఆర్. మరోవైపు కొరటాల ఫోకస్ అంతా ఇప్పుడు దేవరా 2 పైనే ఉంది. దేవర విజయం సాధించిన కేవలం తారక్ స్టామినాతో ఆడింది. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవరా 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్లాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవేం లేవిప్పుడు. దేవరా 2 సినిమాపై అనుమానాలక్కర్లేదు. ఆ మధ్య నిర్మాత సుధాకర్ మిక్కిలినేని స్వయంగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మే నుంచి దేవరా 2 సినిమా స్టార్ట్ అవుతుందని, 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ముందుగా షూట్ చేసి ఆయనొచ్చాక నవంబర్ నుంచి పూర్తిస్థాయి స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఇప్పటికే దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ప్రశాంత్ నీల్తో సినిమా అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవరా 2ను కేవలం 6 నెలల్లో ముగించేలా పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నారు తారక్. మొత్తానికి చూడాలిక దేవరా 2తో కొరటాల అండ్ ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.